దీనికి 9 వాకిళ్ళు. నవద్వారే పురేదేహి. ఈ వాకిళ్ల గుండా మలిన పదార్థాలు పోతూ ఉంటాయి, వ్యర్థ పదార్థాలు చేరుతూ ఉంటాయి. పనికిరానివన్నీ లోపలికి వస్తూ ఉంటాయి, నీ దగ్గర ఉపయోగించుకుని మిగిలిపోయినవన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి. రెండిటికి పనిచేస్తూ ఉంటాయి ఈ 9 వాకిళ్ళు. మలమూత్ర రక్తాదులు ఇందులో ఉంటాయి. నా వంటి హీనురాలు కాక మరెవరు ఈ శరీరాన్ని మలినాల కొంపను అతి ప్రియంగా చూసుకునేది? అంటే ఎవరైతే శరీరాన్ని ఆవిడలాగా అత్యంత ప్రేమగా ప్రియంగా చూసుకుంటున్నారో ఆ మలినాల కొంపని అంటుకుని ఉంటున్నారని చెప్తోంది ఆవిడ. తర్వాత, అయ్యో ఈ నగరం ఎంత పవిత్రమైంది. ఎందుకంటే జనక మహారాజు ఉండేవాడు ఆ రాజ్యంలో. ఎంత పవిత్రమైంది. విదేహ నగరం జీవన్ముక్తుల నగరం. అంటే అందులో అందరూ కూడా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు చాలామంది ఉండేవారు. పరమ వేదాంతుల జ్ఞాన భండాగారం, జ్ఞానఖని జనక మహారాజు రాజధాని. ఇంత మహానగరంలో నేనే కొరటను, మూర్ఖురాలను, దుష్టురాలను. నేనొక్కదానినే ఆత్మజ్ఞాన ప్రదాతయకు పరమాత్మను విడిచి అన్య కాములను చేర్చుకొని సుఖాలు అనుకొని దుఃఖాలను కౌగలించుకున్నాను. నేను ఎంత పతితనైపోయాను.